మనం హాస్టల్లో టాల్షిప్కి వచ్చినాం. సో టాల్షిప్లో ఇవాళ టీషర్ట్స్ అమ్ముతారు. టీషర్ట్స్ చూపిస్తావా? యూజువల్గా అయితే ఫుడ్ ప్లస్ ఇలా టీషర్ట్లు అమ్ముతారు. ఒకసారి వెళ్ళి టీషర్ట్ చేద్దాం. అయితే క్రేజీగా ఏమనిపించట్లేదు. అదే కదా, కాకపోతే ఒక్కొక్క $70 ఉంది. ఏమంటారు ఫ్రెండ్స్? ఒక టీషర్ట్ ర్యాండమ్గా చూపిద్దామా? $70 టీషర్ట్. $70 లాంటిది ట్రై చేయలేనప్పుడు వేస్ట్ ఫ్రెండ్స్. అలా ఈవెంట్ ఏంటి అసలు? ఇప్పుడు అక్కడ వాళ్ళందరూ మామూలుగా వాళ్ళ క్రియేట్ చేసిన బట్టలు ఒక 60 వెండర్స్ వచ్చి వాళ్ళ క్రియేషన్స్ వాళ్ళ డిజైన్స్ అన్నిటిని చిన్నపాటి ఎక్స్ప్రెషన్ లో పెట్టారన్నమాట. సేల్ ఎట్లుంది? సేలా నా ఉద్దేశం ప్రకారం గట్టిగానే ఉంది. ఎక్కువ అమ్మాయిల బట్టలు ఉన్నాయి, అబ్బాయిలు కూడా కొంచెం ఈక్వల్ గా. కానీ నాకు మాత్రం ఎవరో వాడేసి ఇక వదిలేసినట్టు అనిపిస్తుంది. నాకు అలాగే అనిపించింది. అందుకనే తర్వాత ఇనిషియల్లీ కొన్ని చూసి దాని మీద కాఫీ స్టైన్లు ఉంటుంది చూసి, కాఫీ స్టైన్స్ కూడా ఉన్నాయా? స్టైల్ మేబీ అదొక స్టైల్ ఏమో. కానీ ఒకటి ఆశ్చర్యకరమైనది ఏంటంటే చాలా మంది మన అమెరికన్ సోదరులు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అన్నమాట. సోదరులు సోదరులు కూడా ఇందాక మనం బార్గెనింగ్ చేస్తూ $40 $10 కడుగుతున్నారు. బా అంతే ఎక్కుంటారా? అంతే ఎక్కువ హే గైస్, సో మనం ఇప్పుడు టాల్షిప్ పక్కన పార్క్ ఉంది. పార్క్ పేరు ఏంది బ్రో? పార్క్ పేరు ఏంది? ఇరగొట్టు. అదే ఇరగొట్టు. టాల్షిప్ పక్కన పార్క్ ఫ్యాన్ పియర్ పార్క్ ఉంది ఇక్కడ. ఫ్యానా మళ్ళీ తీరా ఫ్యాన్ పియర్ పార్క్ వచ్చినాం. సో వెళ్ళరా తీస్తా. ప్లేస్ చాలా బాగుంది. అందరూ బాగా రిలాక్స్ అవుతారు. ఐపీఎల్ మ్యాచ్ లో అందరు చెట్లు నాటుతుంటే వీడు మాత్రం ఇరగొడుతుంటారు. సో ఇవే చెట్లు IPL 2025 లో ధోని పెట్టి అటు ఇంకో 10 ఎకరాలు ఉంది, ఇటు ఇంకో 10 ఎకరాలు. బ్రో క్లీన్ చేస్తారు బ్రో. నిద్రలేదు కదా. మన కళ్ళు మూసుకుంటే ఆరెంజ్ వస్తుందా, రెడ్ వస్తుందా? సో సూర్యుడి వైపు తిరిగి కళ్ళు మూసుకుంటే మీకు ఆరెంజ్ కలర్ వస్తుందా, రెడ్ కలర్ వస్తుందా? కమెంట్ వైపు వదిలేసేయండి. మామూలుగా కళ్ళు మూసుకుంటే బ్లాక్ ఉంటారా చీకట్లా? అరే అట్లా కాదు, పూర్తిగా కాదు, అట్లా 80% మూసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ చేసేటప్పుడు అన్నం 80% ఉడకాలి అంటే చూడు, అట్లా 80%. ఆనందం ఎందుకు నవ్వుతున్నావు? 30 ఏళ్ళు వచ్చిన ఇవాళ డిస్కస్ చేసేది అన్నట్టు ఆనందం అయితే వచ్చేది. అరే ఆగు, టెంపరేచర్ తీసుకునే టైం అయింది బ్రో. ఇప్పుడు టెంపరేచర్ తీసుకుని అందరం వేడి. సో ఆనంద్ బ్రో మన పిక్సెల్ 9 అంటే నా బ్రో అదేంది 9 ప్రో తీసుకుండు. అందులో టెంపరేచర్ సెన్సార్ ఉంది. ఇంకా ఎక్కడ పడితే అక్కడ టెంపరేచర్ చూస్తూ ఉంటాడు. -8 అదే కదా. డీసీలా. హే గాయ్స్, మనం నహాంత్ బీచ్ వచ్చినాం. నహాంత్ బీచ్ చూసిరు కదా, ఇక్కడ వాక్వే చాలా పెద్దగా ఇచ్చిండు. పెద్దగా లేదు, క్రియేట్ అయినట్టుంది.
వాసుగా ఇచ్చి పడుతుందిగా. బౌలింగ్ ఎందుకు వేస్తున్నావురా? సో బీచ్కి వస్తే ఇట్లాంటి యాక్టివిటీస్ బాగా చేస్తారు మన వాళ్ళు. రాలిపోయే పువ్వని కుర్రకాలెత్తుకే తోటమాలిని